మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈరోజు మన రెసిపీస్లో ఎంతో ఈజీగా బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలని నోట్ చేసుకోండి. బీరకాయ 500 గ్రాములు, 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 కప్ అన్ని ఉల్లిపాయల ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకోండి. 1 పెద్ద టమాటాని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కారం 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా ఈ బీరకాయ చిప్పనంతా బాగా తీసేసుకోవాలి. నీట్గా తీయకుండా పైన ఇలా తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. చూశారు కదా, ఇదే విధంగా అన్ని బీరకాయల్ని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం, టమాటాలు మరి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని మూసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 1 విజిల్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కర్రీని మీరు చపాతీతో కానీ, రైస్తో కానీ, రోటీతో కానీ తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేసుకోవడానికి కూడా తొందరగా అయిపోతుంది. చూశారు కదా, ఎంతో ఈజీగా బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలని. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.